నమస్తే ఫ్రెండ్స్. అంబటి రాంబాబు గారు వాడిన భాష కానీ వారు చేసిన వ్యాఖ్యలు కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నాలాంటి యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లక్షల్లో జీతం తీసుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఆయన పెట్టిన భిక్షే. కనీసం ఇప్పుడు కూడా సిబిఎన్ ఫాలోవర్గా సపోర్ట్గా మాట్లాడకపోతే మనం చేసే పనులకు అర్థం ఉండదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. బాబు గారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా, సభ్య సమాజం చీకొట్టేలాగా, సభ్య సమాజం మెచ్చని విధంగా ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. 4 సార్లు సీఎంగా చేసి తన సుఖ సంతోషాలను కూడా వదులుకొని కేవలం రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తూ నిరంతరం పనిచేస్తున్న వ్యక్తిని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం అంత కష్టపడి చేస్తున్న వ్యక్తిని ఆ విధంగా వ్యాఖ్యానించడం అనేది ఈ సందర్భంగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నాలాంటి గ్రామస్థాయి నాయకులతో చెప్పించుకో స్థితిగతులు అనేది మీకు రాకూడదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఏమి చిన్నపిల్లోడు కాదు. అతను మంచి స్పోక్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అతని టెంపర్మెంట్ లూజ్ అయ్యి ఆ విధంగా మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. అతను భవిష్యత్తులో కూడా తగిన మూల్యం చెల్లించి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక నుంచైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే సభ్య సమాజం మెచ్చేలా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన పాప పుణ్యాలు, ఆగడాలు తన సహనం, ఓపిక ఉన్నంత వరకు భరించి వేచి చూశాడు. ఆ తర్వాత ఆ సహనం, ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు తన పతనానికి దారిచేసి అతని శిరస్సును ఖండించే విధంగా ఉన్నారు. సో అలానే మనం చేసే ఏ పనైనా కానీ ఒక్కసారి ఆలోచన చేసి చేయండి, దానిపై అవగాహన ఏర్పరచుకోండి. రాజకీయాల్లోకి వచ్చి అవగాహన లేకుండా మాట్లాడటం సభ్య సమాజం మెచ్చదు, సభ్య సమాజం సిగ్గుపడేలానే ఉంటుంది. అక్కడ సిట్టి ఏం చెప్పింది లాస్ట్ 30th పాయింట్, ఇందులో కొవ్వు కలవలేదు అని అన్నారు కానీ కల్తీ మాత్రం ఖచ్చితంగా ఉన్నది అని అన్నారు. కల్తీ ఉన్నదంటే దాని అర్థం ఏంటి? హిందూ సమాజము ఎంతో పవిత్రంగా పూజించి తినే ప్రసాదంలో కల్తీ కలిసిందంటేనే అక్కడ ఆల్మోస్ట్ కలిసినట్టే కదా. అదిగాక అసలు నెయ్యే లేదని అంటున్నారు. అంబటి రాంబాబు గారిని మేము కూడా ఆంబోతు అంబటి రాంబాబు, గంట అరగంట రాంబాబు అని కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది అలా అనాలంటే. ఎందుకంటే మేము ఎత్తుకున్న అజెండా మా సిద్ధాంతాలు వేరున్నాయి. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి అలాంటిది మేము ఎవరిని పడితే వారిని ఆ విధంగా దురుద్దేశంగాను